హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు ఆషాఢ అమావాస్య కదండి, పైగా గురువారం కూడా. నేను ఈరోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. నేను ప్రతి అమావాస్యకి కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తానండి. అలానే లక్ష్మీ అమ్మవారిని అమావాస్య రోజు ముఖ్యంగా పూజించుకుంటాను. ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారికి నేను పూజ చేసుకుంటాను. లక్ష్మీ అష్టోత్తరం చదివి అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నానండి. అలానే ఈరోజు గురువారం కాబట్టి బాబా గారికి పూజ కూడా చేసుకున్నాను. నా పూజ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి. అలానే అమావాస్య రోజు మనం ఏదన్నా ఇంట్లో పరిహారం చేసుకుంటాం కదండి. ప్రతిరోజు మనం అయితే బయట నిమ్మకాయ పెట్టుకుంటాం, రెండు వైపులా కుంకుమ అద్ది పెట్టుకుంటాం కదా. అమావాస్య రోజు అయితే ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ పెట్టుకుంటామండి. అది నిమ్మకాయని సగానికి కోసి 5 లవంగాలు ఒక బద్దకు ఒకవైపు 5 లవంగాలు గుర్చి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ పెట్టి మనం గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోవాలండి. తులసమ్మ దగ్గర అయితే నా పూజ ఈ విధంగా చేసుకున్నాను. గుమ్మం దగ్గర వచ్చేసి మీకు చెప్పాను కదండి పరిహారం. అమావాస్య రోజు నేను ఇవి ఇలా పెట్టుకుంటాను. అమావాస్య అయిపోయాక ఇవి తీసి బయట పడేయచ్చండి. ఎవరు తిరగని ప్రదేశాల్లో పడేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమైనా నరదిష్టి ఉంటే పోతుందండి. అలానే సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళ కాళ్ళకి ఎడమ కాళ్ళకి నల్లతాడు కడతాను.